హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని పోయమ్స్ మరియు పోయిట్స్ గురించి తెలుసుకుందాం. అసలు మొదటగా 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న పోయిట్స్ ఎవరెవరో తెలుసుకుందాం. మొదటి వారు సరోజినీ నాయుడు గారు, తర్వాత రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు, తర్వాత షెల్డన్ అలెన్, అదేవిధంగా విలియం ఆర్థర్ గారు. వీరు నలుగురు వచ్చేసరికి 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పోయిట్స్. ఒక్కొక్కరి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటి పోయం వచ్చేసరికి ద కోరమాండల్ ఫిషర్స్ అనే పోయం ఉంది. ఈ పోయంను రచించినటువంటి వారు సరోజినీ నాయుడు గారు. సరోజినీ నాయుడు గారు 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించారు. అదేవిధముగా 1949 మార్చి 2న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో మరణించారు. సరోజినీ నాయుడు వాజ్ ఎలక్టెడ్ యాజ్ ది ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సరోజినీ నాయుడు గారు భారత జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్గా ఎన్నికవడం కూడా జరిగింది. అదేవిధంగా సరోజినీ నాయుడు యాజ్ ఏ పోయిట్ బిలాంగ్స్ టు యాన్ ఎరా ఆఫ్ స్ట్రగుల్, స్లేవరీ అండ్ ఫ్రీడమ్ ఫైటింగ్. అంటే భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా దాని ప్రధాన ఉద్దేశంగా ఈవిడ పోయిట్స్ రాయడం జరిగిందనమాట. అదేవిధంగా సరోజినీ నాయుడు ఈజ్ నోన్ యాజ్ నైటింగల్ ఆఫ్ ఇండియా. ఈవిడని భారతదేశ కోకిలగా అంటే నైటింగల్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవడం జరుగుతుంది. దో ద పోయం కోరమాండల్ ఫిషర్స్ ఈజ్ అబౌట్ ఫిషర్మ్యాన్. ఇవి ప్రస్తుత పోయమైనటువంటి కోరమాండల్ ఫిషర్స్ అనున్నది ఫిషర్మ్యాన్స్ గురించి చెప్తుంది. అదేవిధంగా ఇట్ మెటాఫరికల్లీ రిఫ్లెక్ట్స్ ద పోయిట్స్ డిజైర్ ఫర్ ఫ్రీ ఇండియా. ఏం చెప్తుందంటే మన పోయిట్ ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో స్వాతంత్ర్యానంతర ఇండియా గురించి చెప్తుందన్నమాట. అదేవిధంగా తరువాతి పోయం వచ్చేసరికి మై డిపెండెన్స్. దీనిని రచించినటువంటి వారు రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు. రవీంద్రనాథ్ ట్యాగూర్ కన్సిడర్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ మోడర్న్ ఇండియన్ లిటరేచర్. అంటే ఆధునిక భారతదేశ సాహిత్యంలో ఈయనని గొప్ప రచయితగా చెప్పుకుంటారు. ఈయన వచ్చేసరికి 1861 నుంచి 1941 మధ్యకాలంలో జీవించి ఉన్నారు. అదేవిధంగా రవీంద్రనాథ్ ట్యాగూర్ ఈజ్ ఏ బెంగాలీ పోయిట్, నావలిస్ట్, ఎడ్యుకేట్ అండ్ ఏ నోబెల్ లారెట్ ఫర్ లిటరేచర్ 1913. అని ఈయన రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు వచ్చేసరికి ఒక బెంగాలీ పోయిట్, అదేవిధంగా నవలాకర్త, అదేవిధంగా ఈయన ఎడ్యుకేటు. అదేవిధంగా ఈయనకి నోబెల్ బహుమతి ఆయన రచించినటువంటి సాహిత్యానికి నోబెల్ బహుమతి 1913లో వచ్చింది. అదేవిధంగా ఠాగూర్ వాజ్ అవార్డెడ్ యాజ్ ఏ నైట్హుడ్ ఇన్ 1915. ఈయన 1915లో నైట్హుడ్ అనే బిరుదు కూడా వచ్చింది. బట్ హీ సరెండర్డ్ ఇట్ ఇన్ 1919. ఆ నైట్హుడ్ అనే బిరుదుని 1919లో ఈయన త్యజించడం జరిగింది. అగైన్ ద మెసాజ్ అట్ అమృత్సర్. ఎందుకు త్యజించాడంటే అమృత్సర్లో జరిగినటువంటి జలియన్వాలా హత్యాకాండం ఉంది కదా, దానికి నిరసనగా ఈయన నైట్హుడ్ అనే బిరుదును వదిలేశారనమాట 1919లో. 1915లో బ్రిటిష్ ప్రభుత్వం ఇస్తే 1919లో జలియన్వాలా బాగ్ దురంతానికి నిరసనగా నైట్హుడ్ అనే బిరుదుని వదిలేయడం జరిగిందనమాట. అదేవిధంగా తరువాత పోయం వచ్చేసరికి ద లిటిల్ బాయ్ అండ్ ఓల్డ్ మ్యాన్. ఈ పోయం రచించినటువంటి వారు వచ్చేసరికి షెల్డన్ అలెన్. షెల్డన్ అలెన్ ఈజ్ యాన్ అమెరికన్ పోయెట్, సింగర్, కార్టూనిస్ట్, స్క్రీన్ రైటర్ అండ్ ఆథర్ ఆఫ్ చిల్డ్రన్స్ బుక్స్. షెల్డన్ అనేటువంటి వారంట. ఆయన వచ్చేసరికి అమెరికన్ పోయిట్, అదేవిధంగా ఈయన సింగర్ కూడా, అదేవిధంగా కార్టూనిస్టు, స్క్రీన్ రైటర్, అదేవిధంగా చిల్డ్రన్స్ పుస్తకాలు అంటే పిల్లల పుస్తకాలకు ఒక ఆథర్ అన్నమాట. అదేవిధంగా షెల్డన్ అలెన్ ఫేమస్ ఫర్ హిజ్ పోయమ్స్ అండ్ థియేటర్ ప్రాక్టీసెస్. ఆయన రచించినటువంటి పోయమ్స్ మరియు థియేటర్ ప్రాక్టీసెస్కి ప్రసిద్ధి చెందారనమాట షెల్డన్ అనేటువంటి ఆయన. అదేవిధంగా తరువాతి పోయం వచ్చేసరికి వాట్ క్యాన్ ఏ లిటిల్ చాప్ డూ. ఇది ఒక పోయం. ఈ పోయం రచించినటువంటి వారు వచ్చేసరికి విలియం ఆర్థర్ డ్రింకెర్లీ అనేటువంటి వారు వాట్ క్యాన్ ఏ లిటిల్ చాప్ డూ అనే పోయం రచించారు. వీరు వచ్చేసరికి 1852 నవంబర్ 12న జన్మించారు. అదేవిధంగా 1941 జనవరి 23న మరణించారు. ఈయన వచ్చేసరికి విలియం ఆర్థర్ డుంకెర్లీ వాజ్ ఏ prolific ఇంగ్లీష్ జర్నలిస్ట్, నావలిస్ట్ అండ్ పోయిట్. అంటే ఈయన ఒక గొప్ప ఇంగ్లీష్ జర్నలిస్టు, అదేవిధంగా నావలిస్టు మరియు పోయిట్ కూడా. హీ రోట్ అండర్ హిజ్ ఓన్ నేమ్ అండ్ ఆల్సో యాజ్ జాన్ ఆక్సెన్హామ్ ఫర్ హిజ్ పోయిట్రీ, హైమ్ రైటింగ్ అండ్ నావెల్స్. ఈయన వచ్చేసరికి జాన్ ఆక్సెన్హామ్ అనే ఆయన పోయిటరీని పేరు పెట్టుకున్నాడు. అదేవిధంగా హైమ్ రైటింగ్ రాశాడు, అదేవిధంగా నావెల్స్ కూడా రాశాడు. పోయిటరీ ఇన్క్లూడ్స్ బీస్ ఇన్ యాంబర్, ఏ లిటిల్ బుక్ ఆఫ్ థాట్ఫుల్ వర్స్. 1913లో రాయడం జరిగిందనమాట. ఈయన పోయిటరీలో ఇంక్లూడ్స్ ఏంటంట ఈ బుక్ రాయడం జరిగింది. బుక్ నేమ్ వచ్చేసరికి ఏ లిటిల్ బుక్ ఆఫ్ థాట్స్ వర్స్ అనే దాంట్లో ఆయన పోయిటరీ మొత్తం ఉందంట. ఇది 1913లో రాయడం జరిగింది.
ఇది వచ్చేసరికి విచ్ బికేమ్ ఏ బెస్ట్ సెల్లర్, బాగా అమ్ముడుపోయిన పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా విలియం ఆర్థర్ డంకెర్లీ రోట్ ది పోయం గ్రేట్ హార్ట్. గ్రేట్ హార్ట్ అనే పోయంని అదే రచించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని పోయమ్స్ మరియు పోయిట్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.